ఓకే, సో లడ్డు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ కొద్దిగా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. ఓకే, సో లడ్డు కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసేసుకుందాం ఇవి. సో చుట్టేటప్పుడు కూడా మనకు కష్టంగా కాకుండా ఈజీగా మోల్డ్ అవుతాయి అన్నమాట. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. అలాగే జీడిపప్పు కూడా ఓకే. సో కొంచెం పుల్ల పుల్లగా తగలాలి మధ్యలో అనుకుంటే కిస్మిస్ కూడా వాడుకోవచ్చు, సారా పలుకులు కూడా దీంట్లో వాడుకోవచ్చు. సో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు కొద్దిగా మనం దూరగా వేయించుకోవాలి. సో ఈ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ పలుకులు కొంచెం బాగుంటుంది. దీంట్లోనే కావాల్సిన కొద్దిగా మనం వేయించిన నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పల్లీలు మనం డ్రై రోస్ట్ చేసేసుకొని తొక్క తీసేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసుకున్న మధ్య మధ్యలో అవి కూడా పలుకులు తగిలితే బాగుంటుంది. ఓకే, సో ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత రైట్ దీంట్లోనే ఎండు కొబ్బరి పొడి, ఇది కొంచెం సిమ్లో పెట్టేసి మనం వేయించుకోవాలి, ఎందుకంటే తొందరగా అడుగంటేస్తుంది. ఓకే, సో నేతిలో వేయించుకోవడం వల్ల మంచి కమ్మటి స్మెల్ అనేది కూడా యాడ్ అవుతుంది దీనికి. లేదా ఇంట్లో మనకు కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉంటే పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలతో కూడా తురిమేసి ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే మనకు మార్కెట్లో దొరికేది సన్నగా ఉంటుంది, బాగుంటుంది, తినేటప్పుడు చుట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. ఓకే, సో ఇది మెల్లిగా మనకు వేగుతూ ఉంటుంది. ఈలోగా పైనాపిల్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని మనం మిక్సీ పట్టేసుకొని జ్యూస్లా చేసేసుకోవాలి, అంటే ప్యూరీలా చేసి దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే, మధ్య మధ్యలో దీన్ని కూడా చూస్తూ ఉండాలి. సో ఇప్పుడు దీంట్లో పైనాపిల్ పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. సో మగ్గిందంటే మనకు పైనాపిల్ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తూ ఉంటుంది, ఘాట్ అనేది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం కొంచెం సిమ్లోనే పెట్టి చేసుకుంటే బాగుంటుంది.
ఇది కొంచెం మనకు మగ్గాలి, అంటే పైనాపిల్లో కొంచెం మగ్గితే ఇంకొంచెం కూడా ఫ్లేవర్ అనేది కొంచెం బాగా పెరుగుతుంది దీంట్లో. ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడే కొద్దిగా స్వీట్నింగ్ కూడా కావాలి కదా, దీంట్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా మిల్క్ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది. పాల పొడి, ఓకే. సో స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇదంతా కూడా, అప్పుడే నీట్గా వస్తుంది మనకు లడ్డు అనేది. కొద్దిగా అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే దాంట్లో ఆ పైనాపిల్లో ఉండే ఆ కొంచెం తేమ అనేది తగ్గాలి. లేకపోతే మనం ఆ షేప్ అనేది చేసి పెట్టుకున్న తర్వాత ఎక్కువగా మెత్తగా ఉంటే ఆ రౌండ్ షేప్ అనేది వెళ్ళిపోతుందంట, కొద్దిగా ఫ్లాట్గా అవుతుంది. కాబట్టి కొద్దిసేపు కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనకి ఈ కొబ్బరి అనేది మాడే ఛాన్స్ ఉంటుంది. అలా కంటిన్యూగా మిక్స్ చేస్తూ, ఓకే, మంచి స్మెల్ వస్తుంది. కొబ్బరితో పాటు పైనాపిల్ బాగా మగ్గింది. మనం ఇక్కడ జ్యూస్లా చేసి వేసాం కదా దీన్ని. కొంచెం మనకి ఇది కొద్దిగా మెత్తగా అనిపిస్తే, కొంచెం అంటే లడ్డు చుట్టుకోవడానికి సరిగ్గా రాదు అనుకుంటే ఇంకొద్దిగా మనం మిల్క్ పౌడర్, పాల పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది సరిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కాస్త మనం చల్లార్చుకోవాలి. సో చల్లారిన తర్వాత అప్పుడు మనకు లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. వేడివేడిగా మనం లడ్డు చుట్టేసుకుంటే చెయ్యి కాలిపోతుంది అనమాట. దీన్ని నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. సో ఇది చల్లారిపోయింది. ఇది మనం ఇలా లడ్డూల్లో చుట్టేసుకుందాం. ఓకే, సో వీటిని పక్కన పెట్టేసుకొని లాస్ట్లో ఒకేసారి మనం కొబ్బరి పొడిలో కొద్దిగా రోల్ చేసుకుంటే పైన కొంచెం మనకు లుక్ అనేది బాగుంటుంది. ఆ కొబ్బరి అనేది తినేటప్పుడు ఫస్ట్ అలా తగులుతూ బాగుంటుంది అనమాట. అక్కర్లేదనుకుంటే డైరెక్ట్గా అలాగే పెట్టేసుకోవచ్చు. సో కొబ్బరి ఫ్లేవర్లో దాంతోపాటు ఫ్రూట్ టేస్ట్ అనేది కూడా మనకు ఆ పైనాపిల్కి తగులుతూ ఉంటుంది. దీంట్లో మ్యాంగో వేసుకోవచ్చు, గ్రేప్స్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్రూట్ ఫ్లేవర్ సీజనల్గా దొరికేదాన్ని దీంట్లో యాడ్ చేసి చేసుకోవచ్చు ఈ లడ్డూలు. సో ప్రతిసారి మనం ఆ స్వీట్ షాప్కి వెళ్ళే బదులు ఇలా ఇంట్లోనే రకరకాల ఫ్లేవర్స్లో తయారు చేసుకుంటే కొంచెం కొత్తదనం కూడా ఉంటుంది. తినేవాళ్ళు కూడా, స్వీట్స్ తినేవాళ్ళు కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఐటమ్స్ తిన్నట్టుగా కూడా ఉంటుందన్నమాట. పెద్ద కష్టమేం కాదు, కొద్దిసేపు టైం మనం స్పెండ్ చేస్తే ఇంట్లోనే టేస్టీగా మనం ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లలో లడ్డూలను తయారు చేసుకోవచ్చు. దీంట్లోనే ఇంకొంచెం స్వీట్నింగ్ అనేది పెంచుకొని లేదా పంచదార లేదా బెల్లం వేసేసుకొని మీరు బర్ఫీలా కూడా చేసేసుకోవచ్చు. ఒక ట్రేలో సెట్ చేసేసుకొని ఓకే,
ఒకసారి ఇలా రోల్ చేసేసి చూడడానికి బాగుంది. ఓకే, సో వీటిపైన బాదం పప్పు, సో పైనాపిల్ కొబ్బరి లడ్డు రెడీ అయిపోయాయి. చూడ్డానికి కూడా చాలా సూపర్గా కనిపిస్తున్నాయి కదా. ఆ ఫ్రూట్ ఫ్లేవర్లో చేసుకున్న ఏ డిష్ అయినా కానీ మనకు చాలా బాగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పైనాపిల్ కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, కండెన్స్డ్ మిల్క్, పైనాపిల్ ముక్కలు, పాల పొడి, కాజు, బాదాం. పైనాపిల్ కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా బాదం పప్పు, జీడిపప్పు తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన జీడిపప్పు, తరిగిన బాదం పప్పు, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పైనాపిల్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని వేయించిన కొబ్బరి పొడిలో వేసి అందులో కండెన్స్డ్ మిల్క్, పాల పొడి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారాక చిన్న చిన్న లడ్డుల్లా చుట్టుకొని కొబ్బరి పొడిలో అన్ని వైపులా అద్ది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి బాదం పప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ కొబ్బరి లడ్డు రెడీ.